రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవ్వరి పేరు కూడా తీసుకోలే ఉపన్యాసంలో అసెంబ్లీలో. సబితా ఇంద్రారెడ్డిని పట్టుకొని ఇక బీఆర్ఎస్ వాళ్ళు ఆడపరిచిన అట్టంటాడా ఇట్టంటాడా అని మాటలు మాట్లాడుతున్నారు. మళ్ళా ఇదే కేంద్ర ప్రభుత్వము బీజేపీ వాళ్ళు కల్వకుంట్ల కవితని జైలు వేసారు. మళ్ళీ ఆ విషయం ఎందుకు మాట్లాడతారు? కేటీఆర్ హరీష్ రావు అసెంబ్లీలో కేంద్ర ప్రభుత్వం ఒక ఆడపడుచుని తెలంగాణ బిడ్డని జైలుకి ఎందుకు పంపించారని. అంటే మీ వాళ్ళు చేసిన లంగేవారం ఒప్పుకున్నట్టే కదా. బీజేపీలను ఒక్క మాట్లాడి తిడతలేరు. ఎందుకు తిడతలేరు? మీరు ఇద్దరు దోస్తులు అన్నమాట. ఇప్పుడు అర్థమవుతుంది కదా తెలంగాణ ప్రజలారా. సబితా ఇంద్రారెడ్డి పట్టుకొని వరుతున్నారు, మన కవితను జైలు పంపించారు. బీజేపీలను ఒక్క మాట మాట్లాడతారు, అసెంబ్లీలో మాటనే ఎత్తుతలేరు. అంటే వీళ్ళిద్దరు ఒకరన్నట్టే కదా. కూడా తీసుకోలే ఉపన్యాసంలో అసెంబ్లీలో. సబితా